తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. అలాగే ఈ జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి మాస ఫలితాలని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి ముందుగా జూలై మాసంలో మేషరాశి వాళ్ళకి పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి. మేషరాశి వారికి ప్రస్తుతం జూలై మాసంలో ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. వీళ్ళకు ఏలినాటి శని ప్రభావం వల్ల డబ్బు నష్టము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మానసికంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు జూలై మాసంలో ప్రారంభమవుతాయి. వీళ్ళు పుట్టుకతోనే ధైర్యవంతులని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఎన్నో ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి స్థితిగతుల్లో వీళ్ళ జీవితం ఎప్పుడూ కూడా నడవడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకు పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి చిన్ననాటి నుండే అనేక సమస్యలు ఎదుర్కొంటూ జీవితంలో స్థిరపడాలి, మంచి విజయం సాధించాలి, అన్ని రంగాల్లో ముందుండాలి అని ఆలోచన స్వభావం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళకు కొండలు, లోయలు, గుట్టలు ఎక్కడం అంటే చాలా, అడ్వెంచర్స్ చేయడం అంటే చాలా ఇష్టము. అలాగే ఏ దాంట్లోనైనా సరే ధైర్యంగా వెళ్ళాలి, అందులో విజయం సాధించాలి అనేటటువంటి కోరికతో కూడుకున్నటువంటి వారు ఈ మేషరాశి వారు అవుతారు. అలాగే మేషరాశి వారికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఆ రాశికి అధిపతి కుజుడు అవుతాడు. కుజుడు ఏ తత్వం కలిగిన, అగ్నితత్వం కలిగినటువంటి వాడు కుజుడు. కాబట్టి వీళ్ళకు కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. అలాగని చెప్పేసి వీళ్ళు అన్నిట్లో కూడా సమపాలల్లోనే ఉంటూ ఉంటారు. కాబట్టి మేషరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. ఎవరినైనా సరే వాళ్ళు ఇట్టే ఆకర్షింపజేసేలా ఉంటారు. మాటకారితనం కానివ్వండి, లేదా ఎదుటి వారితో ఎలా పని చేయించుకోవాలి, ఏ రకంగా మాట్లాడితే పని జరుగుతుంది అని చాకచక్యంగా ఆలోచించేటటువంటి వారిలో ఈ మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాకపోతే గ్రహ సంచారం అనేటటువంటిది ఎప్పుడు కూడా మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ జూలై మాసంలో కొద్దిగా తీరనటువంటి ఇబ్బందులు వస్తాయి. అయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వారిలో ఈ మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, భూములు కొనడము, అమ్మడం చేయడము, ఇలాంటి వాటిలో చాలా ముందు వరుసలో ఉంటూ ఉంటారు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు ఆరితేరినటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు. అలాగే వీళ్ళకు జీవితంలో ఎప్పుడూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారిలో ఈ మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశి వారికి కొన్ని రంగాల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. కొన్ని రంగాల వారికి ఇబ్బందులు, అంటే ముఖ్యంగా కోర్టు కేసులు కానివ్వండి, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానివ్వండి, లేదా కుటుంబ సమస్యలు కానివ్వండి, ఇలాంటి వాటిలో కాస్త కృంగిపోయేటటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఈ జూలై నెలలో ప్రారంభమవుతాయి. కాబట్టి దాన్ని తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. అలాగే రాబోయేటటువంటి రోజులలో కూడా వీళ్ళకి ఏంటి అంటే కనుక ఏలినాటి శని ప్రభావం వల్ల ఇది 7.5 సంవత్సరాల పాటు వీళ్ళ జీవితంలో వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు తప్పకుండా మంగళ చండీ తంత్ర ప్రయోగం చేయించుకోండి, లేదా తిలహోమ తంత్ర ప్రయోగం చేయించుకోండి. దీని ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో వీళ్ళకు జూలై మాసంలో కనుక చూసుకున్నట్టయితే కొన్ని అనివార్య కారణాలు జీవితంలో మొదలయ్యేటటువంటి సూచనలు ఈ జూలై నెలలో ప్రారంభమవుతాయి. కాబట్టి మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండి దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యమండి. మరి గురుగారు, వీళ్ళు ఏ పరిహారాలు పాటించుకోవాలి? మీరు అన్నారు తిలతంత్ర హోమం ఒకటి చెప్పారు, అది కాకుండా ఇంకా ఏమేమి పరిహారాలు పాటించాలి? ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి? మేషరాశి వారు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి అని అంటే అమ్మవారిని ఆరాధించాలి. దుర్గాదేవి అమ్మవారిని ఆరాధించడము, లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయడము, లేదా వాళ్ళకు అవకాశం లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర బ్రాహ్మణులు పిలుచుకొని వాళ్ళ చేతితో దుర్గా సప్తశతి పారాయణం కానీ, మంగళ చండీ తంత్ర ప్రయోగం కానీ చేయించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము. అలాగే వీళ్ళకు ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఏలినాటి శని ఉంటే మనిషి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే ఆరోగ్యం బాగుండకపోవడము, డబ్బులు ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలకపోవడం, అప్పుల ఊబిలో కూడుకుపోవడం, అంటే ఇన్ని సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితం అస్తవ్యస్తంగా మారిపోవడం, నమ్మడం, మోసపోవడము, భార్యాభర్తల మధ్య వైరం రావడము, ఎవరూ పట్టించుకోకపోవడము, కుటుంబంలో కలతలు రావడము, అయిన వాళ్ళే శత్రువులుగా చూడడము, నమ్మినటువంటి వాళ్ళే మోసం చేయడం, ఇలాంటి ఎన్నో రకాల
రకాలైనటువంటి సమస్యలు ఈ మేషరాశి వాళ్ళని కమ్మేస్తూ ఉంటాయి, చుట్టుముడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి అధిగమించాలి, దీని నుంచి బయటపడాలి అని అనుకుంటే గనక శని బాగాలేడు కాబట్టి తిలహోమ తంత్ర సాధన చేసుకుంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం, ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా దాన్ని తట్టుకునేటటువంటి శక్తి లేదా దాన్ని అధిగమించేటటువంటి శక్తి తిలహోమ తంత్రం ద్వారా కలుగుతుంది. అలాగే దీనికి రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి కుజుడు ఎవరు చెప్తే వింటాడంటే అమ్మవారు చెప్తే వింటాడు, అంటే అమ్మవారి ఆధీనంలో కుజుడు ఉంటాడు. కాబట్టి ఆ కుజుడి యొక్క ప్రభావం కూడా తగ్గాలి, ఆ రాశికి అధిపతి అయినటువంటి వాడి యొక్క ప్రభావం కూడా తగ్గాలి అని అనుకుంటే గనక మేషరాశి వారు ఈ రకమైనటువంటి పరిహారం, లేదు ఇంట్లో కూర్చుండి లలితా సహస్రనామ పారాయణం కానివ్వండి, లేదు కనకధారా స్తోత్రం కానివ్వండి, లేదు అని అంటే గనక దేవి ఖడ్గమాల పారాయణం కానీ ఇలాంటివి చేసుకోవడం ద్వారా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కానీ శాశ్వత పరిష్కారం కావాలి, జీవితంలో మాకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికైతే అది కేవలం యజ్ఞము ద్వారానే సాధ్యపడుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో శాశ్వతమైనటువంటి పరిష్కారం దేని వల్ల కలుగుతుంది అని అంటే గనక యజ్ఞము ద్వారానే కలుగుతుంది. ఎలాగైతే ఒక హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తికి బైపాస్ సర్జరీ చేస్తేనే అది క్యూరేషన్ ఎలాగవుతుందో ఫైనల్గా ఇది కూడా మనిషి జీవితంలో ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇక నా జీవితంలో మొత్తం అన్ని దారులు మూసుకుపోయాయి అని అనుకున్నప్పుడు ఫైనల్ స్టేజ్ అంటే యజ్ఞము ద్వారానే అవి సాధ్యపడతాయి. కాబట్టి ఇక నాకు యజ్ఞం చేసుకోవాలి అని అనుకుంటే ఈ యజ్ఞాలు చేసుకోవచ్చు. అలాగే దైవారాధనలో అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా వీళ్ళు పాటించవలసినటువంటి నియమాలు పద్ధతులు ఏంటి అని అంటే గనక ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరికి షూరిటీ లాంటివి ఉండకూడదు ముఖ్యంగా. అలాగే వీళ్ళ పని వీళ్ళు చేసుకోవాలి, ఇతరుల విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకూడదు, కుటుంబాన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి, అనవసరమైన చెడు దారుల గుండా అడుగు పెట్టకూడదు. అంటే మద్యము, జూదము, పరస్త్రీ వ్యామోహము ఇలాంటివి ఏవైనా అలవాటు ఉంటే పూర్తిగా మానేసుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే దీని ద్వారా ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ జీవితం ఇంకా లోపలికి వెళ్ళిపోయి అంటే ఇంకా కృంగిపోయేటటువంటి తత్వం ఏర్పడుతుంటుంది. అందుకే ఇలాంటి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేషరాశి వారు ఇంకా జీవితంలో ఎదుగుదల రావాలి అని అనుకుంటే గనక తప్పకుండా నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు ప్రతి నిత్యం 108 సార్లు ఉదయం స్నానం చేసిన వెంటనే పఠనం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. దాని ద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. మేషరాశి వారికి అంతా శుభం లాభం కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుగారు, మేషరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు తెలియజేయండి. అలాగే వాళ్ళు ఏ దిక్కున వెళ్తే గనక వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా అమ్మా. వీళ్ళకు మేషరాశి వారికి తెలుపు రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య వచ్చేసి వీళ్ళకి ఏంటి అంటే 7 కానీ 9 కానీ 8 కానీ వీళ్ళకి అదృష్ట సంఖ్యలు కలుస్తాయి. ఈ 3 లక్కీ నంబర్స్ అన్నమాట. దీంట్లో ఏ సంఖ్య వీళ్ళకు వచ్చినా కూడా అది అదృష్ట సంఖ్యగా మారుతుంది. అలాగే వీళ్ళకు దిశ వచ్చేసేసి పడమర దిశ వీళ్ళకి కలిసి వస్తుంది. అంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా పడమర దిశగా వెళుతూ పని చేస్తే గనక తప్పకుండా వీళ్ళకి అదృష్ట యోగం కలుగుతుంది. వీళ్ళు ఇంట్లో బయలుదేరేటప్పుడు కూడా పడమర దిశగా బయలుదేరి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు పడమర దిశగా బయలుదేరితే వీళ్ళ పని విజయవంతంగా కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళకి అదృష్ట సంఖ్య తెలుపు, లక్కీ నంబర్స్ 8 or 9, 7 ఈ 3 నంబర్లు వీళ్ళకి అదృష్ట సంఖ్యలుగా కలిసి వస్తాయి. కాబట్టి అదృష్ట సంఖ్య దేనికి కలిసి వస్తుంది అంటే వీళ్ళు లక్కీ నంబర్ అన్నమాట. ఈ 7, 9, 8 అనేటటువంటివి వీళ్ళ జీవితాన్ని అదృష్టాన్ని మార్చేటటువంటి న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్యలు కలిసి వచ్చేటటువంటి దిశగా వీళ్ళ యొక్క జీవితం నడుస్తుందమ్మా. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. చూసారు కదండి, జూలై మాసానికి సంబంధించి మేషరాశి వాళ్ళ మాస ఫలితాలు ఇవి. గురుగారు చెప్పినట్టుగా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.